శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 227వ అధ్యాయం మనం చెప్పుకుంటాం. ఇందులో పాండవులు హస్తినాపురానికి రావటం, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వడానికి సిద్ధపడటం అనేటువంటిది జరిగింది. నిన్నటి రోజున ప్రవచనంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ద్రౌపదీదేవిని, కుంతీదేవిని గాంధారి అలాగే దుర్యోధను యొక్క భార్య అయినటువంటి కాశీ రాజపుత్రి భానుమతీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అంతఃపురంలోకి తీసుకువెళ్ళి సపర్యలు చేసి చక్కగా కుశల ప్రశ్నలు వేసి పలకరించడం జరిగింది, గౌరవించడం జరిగింది. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ధృతరాష్ట్రేణ యుధిష్ఠిరస్య ధర్మరాజ్యే అభిషేక పాండవానం ఖాండవప్రస్థ గమనం. ఇది నేటి ముఖ్యమైనటువంటి అంశం. నేడు ప్రవచించుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రతిగృహ్యతు తద్వాక్యం నృపం సర్వే ప్రణమ్య చ వాసుదేవేన సమ్మంత్ర్య పాండవాః సముపావిశన్. పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో సంప్రదించి, సమ్మంత్ర్య అంటే ఆలోచించి, చర్చించి, ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఆ వాక్యాలని తద్వాక్యం నృపం సర్వే ప్రణమ్య చ ప్రతిగృహ్యతు. ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి వాక్యాలని అంగీకరించారు. సర్వే అన్నాడు అంటే సర్వే పాండవాః, పాండవులు 5గురు కూడా అంగీకరించారు. ఏమిటి అంగీకరించింది? అర్ధరాజ్యంతు సంప్రాప్య ఖాండవ ప్రస్థనావిశ. ఖాండవ ప్రస్థంలో ప్రవేశించండి, మీరు అర్ధరాజ్యంగా మీ అర్ధరాజ్యంలో ఆ భాగాన్ని తీసుకోండి అని ధృతరాష్ట్రుడు చెప్పడం జరిగింది. అంతా చక్కగా వృద్ధి చెందినటువంటి హస్తినాపురమే ఉన్నా తన కొడుకుకి దుర్యోధనుడి ఉంచుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి ఖాండవ ప్రస్థ మహాదండకారణ్యం లాంటి అరణ్యాన్ని ఏమన్నా దుర్యోధనుడికి అర్ధరాజ్యంగా ఇచ్చాడు. ఇది ఏమన్నా న్యాయమా? తండ్రి లేనటువంటి బిడ్డకి తాను పెంచవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి పెదనాన్న యొక్క నిర్వర్తించవలసినటువంటి ధర్మమేనా ఇది అనేది ఆలోచించుకోవాలి ఒకసారి. సరే, ఇన్నాళ్ళు అది కూడా లేదు, ఎంతో కంగారు పడ్డాడు ధర్మరాజు. అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పక్కన ఉన్నాడు. ఆ ధైర్యం కొండంత ధైర్యం. అందువల్ల భగవంతుణ్ణి ఇక్కడ సమ్మంత్ర్య అన్నాడు. అక్కడ వాసుదేవునితో చక్కగా చర్చించిన తర్వాత పాండవులు అలాగే అన్నారు. అంతేగాని వాళ్ళ నిర్ణయంగా వాళ్ళు తీసుకోలేదు. ఎప్పుడైతే భగవంతుని మీద భారం వేశామో వెంటనే మనకి సకల కార్యాలు చక్కగా సమకూరుతాయి, సకల కార్యాలు అనుకూలమవుతాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఎప్పుడైతే పాండవులు అంగీకరించారో మంచి శుభముహూర్తంలో ఈ రోజు బాగుంది అభిషేకానికి, కాబట్టి ధర్మరాజుని ఈ రోజే నేను పట్టాభిషిక్తుని చేస్తాను, వాటికి కావలసినటువంటివన్నీ సమకూర్చండి అని చెప్పి అన్ని పురమాయిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. అభిషేకస్య సంభారా క్షత్తరానయమాచిరం. ఓ క్షత్త అంటే ఓ విదురా, అభిషేకానికి కావలసినటువంటి సంభారాలు అన్నీ కూడా సమకూర్చుకోవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆనయ మాచిరం, ఆనయ అంటే తీసుకురా, ఆలస్యం చేయకుండా వాటిని అన్ని సమకూర్చు. ఏం చేస్తాట? అభిషిక్తం కరిష్యామి యద్య వై కురునందనం. కురునందనం అద్య అన్నాడు. ఇక్కడ పెడితేస్తే హీ ప్లస్ అద్య హ్యద్య. అద్య అంటే నేడే, ఇప్పుడే, ఈ రోజే శుభముహూర్తం, కాబట్టి ఈ రోజే కురునందనుడైనటువంటి యుధిష్ఠిరుడికి అభిషేకం చేస్తాను, పట్టాభిషిక్తుడిని చేస్తాను అని ధర్మరాజు యొక్క పట్టాభిషేక శుభముహూర్తాన్ని మనం ఈ రోజు చర్చించుకుంటున్నాం.
బ్రాహ్మణా నైగమశ్రేష్ఠాః శ్రేణీముఖ్యాశ్చ సర్వతః ఆహూయతాం ప్రకృతయో బాంధవాశ్చ విశేషతః. బాంధవాశ్చ విశేషతః. బ్రాహ్మణులు గాని ఆగమ నైగమ శ్రేష్ఠ అంటే ఆగమాలలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి వేద విద్వాంసులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా శ్రేణీ ముఖ్యాశ్చ సర్వత, సర్వత అంటే అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి విద్వాంసులు, వైదిక బ్రాహ్మణులు, ఆగమనిష్ట గరిష్ఠులైనటువంటి వాళ్ళని ఆహూయత, ఆహ్వానించండి. ప్రకృతయో, ప్రకృతయ అనే పదానికి అర్థం ప్రజలు, అనేక ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారిని, బాంధవాశ్చ విశేషత ముఖ్యంగా బంధువులు, బంధువర్గాన్ని వీళ్ళనందరినీ వెంటనే పిలిపించండి. అలాగే చేయవలసినటువంటివన్నీ చేయించండి. పుణ్యాహం వాచ్యతాం, పుణ్యాహం వాచ్యతాం, ఓం పుణ్యాహం అంటూ పుణ్యాహ వాచనం అంటారు దాన్ని. ప్రతి కార్యక్రమానికి ఈ పుణ్యాహ వాచనం తప్పనిసరిగా పండితులు చేస్తూ ఉంటారు, ఏ కార్యక్రమం అయినా సరే. దాంతో అట్లాంటి మంగళకరమైనటువంటి ఆ పుణ్యాహాన్ని పండితుల చేత చదివించండి. పుణ్యాహం వాచ్యతాం తాత గోసహస్రం ప్రదీయతాం. గోసహస్రం, సహస్రం అంటే 1000, గోసహస్రం ప్రదీయతాం. ఓ 1000 గోవుల్ని దానం చేసేయండి ముందు. కార్యక్రమానికి ముందు దోషాలన్నీ తొలగిపోతాయి. గో దానంతో మొత్తం సకల దోషాలు తొలగిపోతాయి, సకల పాపాలు నివృత్తి కావించబడతాయి. కాబట్టి శాంతియుతంగా ఈ కార్యక్రమం జరగాలి. ముందు 1000 ఆవుని దానం చేసేయండి. పుణ్యాహవాచనం చదివించండి. గ్రామ ముఖ్యాశ్చ విప్రేభ్యో దీయతాం బహు దక్షిణా. అనేకమైనటువంటి దక్షిణల్ని కానుక ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలట? విప్రేభ్య దీయతాం. విప్రులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణ ముఖ్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ వాళ్ళు? గ్రామ ముఖ్యాశ్చ విప్రేభ్యో, గ్రామంలో ముఖ్యులైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా అనేకమైనటువంటి దక్షిణలు కానుకగా ఇవ్వండి. అట్లాగే పట్టాభిషిక్తం కావలసినటువంటి మహారాజుకి ఉండవలసినటువంటివన్నీ తెప్పించండి. అంగదే మకుటం క్షత్తర్ హస్తాభరణమానయ. చక్కగా వెంటనే అలంకరించబడటానికి, అంటే మకుటము అంటే కిరీటం, శిరస్సును అలంకరించడానికి చక్కగా మంచి కిరీటాన్ని, హస్తాభరణం ఆనయ క్షత్త, ఓ విదుర చక్కటి కిరీటము, అలాగే హస్తాలకి చేతికి పెట్టుకునేటువంటి అలంకారాలు ఏవైతే మనకి తొడుగులు ఉంటాయో అవన్నీ కూడా, అంటే భుజకీర్తులు గాని, అలాగే కంకణాలు గాని మొదలైనటువంటివన్నీ కూడా ఆనయ, తీసుకురా నాయన. ముక్తావలీశ్చ హారం చ నిష్కాణి కటకాని చ. బంగారుమయమైనటువంటి నిష్కాణి అనేకమైనటువంటి బంగారు నాణాలు కాకుండా ముక్తావలీశ్చ హారం, మంచి ముత్యాల హారాలు, సుప్రసిద్ధమైనటువంటి ముత్యాల హారాలు, అనేకమైనటువంటి హారాలు తీసుకురండి. దానంగా ఇచ్చేటువంటి ఓ పక్కన, ఈయన ధర్మరాజు అలంకరించుకోవాల్సిన ఓ పక్కన. కటిబంధశ్చ సూత్రం చ తథోదర నిబంధనం. కటిబంధం, కటిబంధశ్చ సూత్రం చ, ఓ పక్కన అది వరకు చక్కగా యజ్ఞోపవేతం కూడా సూత్రంగా వేసుకునేటువంటి వారు. కటిబంధము, కటి అంటే మనం చక్కగా మధ్య భాగానికి వేసుకునేటువంటి బంధనం. అలాగే ఉదర బంధనం మళ్ళీ వేరే ఉంటుంది. తదోదర నిబంధనం, ఉదర నిబంధనం, ఉదరానికి తొడుక్కునేటువంటి ఒక అలంకారం ఉంటుంది. దాని కిందనే కటిబంధము అనేటువంటిది నడుము దగ్గర కరెక్ట్ గా మధ్య భాగంలో కటి ప్రదేశంలో వేసుకునేటువంటి బంధనం ఒక అలంకారం ఉంటుంది. ఈ 2 రకాలైనటువంటి అలంకారాలు కూడా ధర్మరాజుకి తెప్పించండి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి పండితులు, వాళ్ళని అష్టోత్తర సహస్రం, సహస్రం అంటే 1000, అష్టోత్తర అంటే 1808 మంది బ్రాహ్మణులు, 1008, అష్టోత్తర సహస్రంతు, అంతమంది బ్రాహ్మణులని సిద్ధంగా ఉంచండి. అష్టోత్తర సహస్రంతు అధిష్ఠిత గజా. ఆ బ్రాహ్మణులు కూడా ఎలా ఉండాలంటే అధిష్ఠిత గజాహ, మంచి మదించినటువంటి ఏనుగుల మీద ఆసీనులైనటువంటి 1008 మంది బ్రాహ్మణులని. మామూలుగా అష్టోత్తర శతం అంటే 108, 108. ఇదేమన్నా 1008 మంది బ్రాహ్మణులు కూడా మంచి మంచి గజాల మీద, అలంకరించబడి ఉన్నటువంటి గజాల మీద అధిష్ఠితా, ఆసీనులయ్యి, వాళ్ళు ఈ గజాలతో వెళ్ళి
ఏం తీసుకురావాలట? జాహ్నవీ సలిలం శీఘ్రమానీయతాం పురోహితై. ఆ బ్రాహ్మణులు పురోహితులందరూ కలిసి ఈ గజాల మీద వెళ్ళి శీఘ్రం త్వరగా వెళ్ళి జాహ్నవీ సలిలం, జాహ్నవి అంటే గంగా నది యొక్క జలాలని ఆనీయతాం తీసుకురావాలి. అటువంటి పురోహితుల చేత గంగా నది జలాలని ఇదిగో భద్రగజాల మీద ఎక్కించి జాగ్రత్తగా ఇంతమంది చేత తెప్పించాలి. 1000 మంది బ్రాహ్మణులు భద్రగజాల మీద వెళ్ళి ఆ గంగా జలాన్ని తీసుకొస్తే అన్ని నీళ్లు ఇక్కడ అభిషిక్తుడు గావించబడినటువంటి ధర్మరాజు మీద మంత్రోచ్చారణలు, వేద మంత్రోచ్చారణల మధ్య అలా అభిషిక్తుడిని చేయాలి. అభిషేకోదక క్లిన్నం సర్వాభరణ భూషితం, సర్వాభరణ భూషితం, అన్ని రకాలైనటువంటి ఆభరణాలతో అలంకరించబడి ఉన్నటువంటి ఆ ధర్మరాజుని ఔపవాహ్యోప పరిగతం దివ్యచామర వీజితం, తెల్లటి దివ్యమైనటువంటి ఛత్ర చామరాదుల మధ్యలో సేవించబడుతున్నటువంటి ఆ ధర్మరాజుని అభిషేకం చేయాలి. ఈ నీళ్లతో, ఈ గంగా జలాలతో, జాహ్నవి సలిలాలతో మనం అభిషిక్తుని చేయాలి. అభిషేక ఉదక క్లిన్నం, అభిషేకం చేయబడేటువంటి కలశాల నుండి వచ్చినటువంటి ఉదకాలతో, జలాలతో అభిషిక్తుని చేయాలి ఆ సర్వాభరణ భూషితుడైనటువంటి ధర్మరాజుని. సువర్ణ మణి చిత్రేణ శ్వేతఛత్రేణ శోభితం, శ్వేతఛత్రం, ఛత్రం కూడా ఎలా ఉంది ఆ ఛత్రం? శ్వేతఛత్రేణ, తెల్లగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, ఓ పక్కన వింధ్యామరులతో వీస్తున్నారు, పన్నీటి జల్లులు చల్లుతున్నారు. శ్వేత ఛత్రం, తెల్లటి ఛత్రం కింద, శోభాయమానంగా ఉన్నటువంటి ఛత్రం కింద సువర్ణమణి చిత్రేణ, సువర్ణ మణి చిత్రేణ, బంగారుమయమైనటువంటి వాటితో చక్కగా అలంకరించబడినటువంటి తెల్లటి ఛత్రం అది. ఆ ఛత్రం కింద మహారాజుని తీసుకురావాలి. ఇవన్నీ కూడా రాజలాంఛనాలు అంటారు వీటిని. సకల రాజలాంఛనాలతో ధర్మరాజుని ఈరోజు అభిషేకం చేయాలి అని ధృతరాష్ట్రుడు మిగతా వాళ్ళందరి ముందు కూడా చెప్తున్నాడు. జయేతి ద్విజ ద్విజవాక్యేసు, జయేతి ద్విజవాక్యేను స్తూయమానం నృపైస్తదా దృష్ట్వా కుంతీసుతం జ్యేష్ఠం ఆజమీఢం యుధిష్ఠిరం. జయేతి ద్విజ, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ద్విజవాక్యేను స్తూయమానం, బ్రాహ్మణుల యొక్క వాక్యాలతో, పండితుల యొక్క వేదమంత్రోచ్చారణల మధ్యలో జయ 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 జయధ్వానాలు ఏవైతే ఉంటాయో, మహారాజుకి జయం కలిగించేటువంటి ఆశీర్వచనాలు, శాంతులు మొదలైనటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అటువంటి వచనాలు స్తూయమానం కృపైస్తదా, వాళ్ళ యొక్క నోటి నుండి అలా వేదవాక్కులు జయశబ్దాలుగా, ఘోషలుగా వినిపిస్తూ ఉండాలి. అట్లా ఉన్నటువంటి ఆ ధర్మరాజును చూసి కుంతీదేవి సంతోషించాలి. దృష్ట్వా కుంతీసుతం, కుంతీదేవి యొక్క సుతం అన్నారు అక్కడ. సుతుడు అంటే కుమారుడు. కుంతీసుతుడైనటువంటి వాడు జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుని అంటే యుధిష్ఠిరుణ్ణి దృష్ట్వా కుంతీసుతం జ్యేష్ఠం, కుంతీసుతుల్లో జ్యేష్ఠుడైనటువంటి ఆ ధర్మరాజుని దృష్ట్వా చూసి అజమీఢం యుధిష్ఠిరం, అద్భుతమైనటువంటి ఏనుగు పైన ఈ విధమైనటువంటి రాజలాంఛనాలతో వస్తున్నటువంటి ధర్మరాజుని చూసి, యుధిష్ఠిరుణ్ణి చూసి అందరూ సంతోషపడాలి. ప్రీతా ప్రీతేన మనసా ప్రశంసంతు పరే జనాః, జనాః సర్వే జనాః, ఇతర జనులందరూ కూడా ప్రశంసంతు, ప్రశంసించాలి, మహారాజును ప్రశంసించాలి. ఎలా? ప్రీతా ప్రీతేన మనస, ప్రీతి చెందినటువంటి చక్కగా ఆనందమయమైనటువంటి మనసుతో అటు ప్రజలు ఆశీర్వదించాలి, ప్రశంసించాలి. ఇక్కడే ఉన్న బ్రాహ్మణులు జయశబ్దాలతో చక్కటి ఆశీస్సులను అందించాలి. పాండో కృతోపకారస్య రాజ్యం దత్వా మమైవ చ, ఈ విధంగా వస్తున్నటువంటి ఈ ధర్మరాజును చూసి ప్రజలందరూ ఆనందపడుతూ ఉంటే అది నాకు సంతోషమయ్యా అంటూ ధృతరాష్ట్రుడు చివరికి ఎంత ఒలకపోస్తున్నాడో చూడండి. పాండో కృతోపకారస్య, పాండు మహారాజు చేసినటువంటి ఉపకారం ఏమిటంటే రాజ్యం దత్వా మమైవ చ, అతడు సంపాదించుకున్నటువంటి రాజ్యమంతా నాకు ఇచ్చాడు. రాజ్యం దత్వా మమై, పాండు మహారాజు, నేను రాజ్యానికే అర్హత లేనటువంటి వాణ్ణి, గుడ్డివాణ్ణి నేను. అట్లాంటిది నా సోదరుడు పాండురాజు నన్ను రాజ్యంలో అధిష్ఠించి తాను సంపాదించుకొచ్చి నాకు ధారపోశాడంతా. అట్లాంటి పాండురాజు చేసినటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో, ఈ వృద్ధి చేసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో,
రాజ్యం దత్వా మమైవచ, దాన్ని ఇప్పుడు నేను ఆ పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజుకి అర్ధరాజ్యంగా ఇచ్చి, దత్వా ప్రతిక్రియాకృతమిదం భవిష్యతి న సంశయ, నేను కృతకృత్యున్నైనట్టుగా నేను భావిస్తాను. ప్రతిక్రియాకృతమిదం భవిష్యతి, పాండురాజుకి సరి అయినటువంటి న్యాయం చేశాను. పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజుకి ఇదిగో ఈ అర్ధరాజ్యం ఇచ్చి నేను తగిన రుణం తీర్చుకున్నాను అని నేను సంతోషంగా భావిస్తాను అని చెప్పి, దీంట్లో సందేహమే లేదు, నిస్సంశయంగా నేను అలా భావిస్తున్నాను. పాండురాజు యొక్క రుణం తీర్చుకున్నాను అనేటువంటి భావనతో సంతోషంగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఇలా నటించడం అనేది ధృతరాష్ట్రుడి యొక్క సహజ లక్షణం. మహాభారతంలో ఇది సహజ లక్షణం ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే పక్కన భీష్ముడు గాని, విదురుడు గాని, ద్రోణ కృపాచార్యులు గాని ఉన్నారంటే ధృతరాష్ట్రుడి యొక్క యాక్టింగ్ ఇలాగే ఉంటుంది. భీష్మో ద్రోణ కృపక్షత్తా సాధు సాద్విత్యదా బ్రువన్, భీష్మద్రోణ కృపక్షత్తాహ వీళ్ళందరూ కూడా సాధు సాద్వితి తథా అబ్రువన్, చాలా బాగా చేసావు నాయన, చాలా మంచి పని చేసావు అన్నారే తప్ప వీళ్ళ నలుగురు సంతోషించారే గాని ధృతరాష్ట్రుడు చేసిన పనికి ఒక్కళ్ళు కూడా హస్తినాపురం ఇవ్వలేదేంటి అర్ధరాజ్యంగా. హస్తినాపురాన్ని సగభాగం చేసుకోవచ్చు, లేకపోతే హస్తినాపురం కాకపోతే ఇంకొక గ్రామం ఇవ్వచ్చు, కనీసం వారణావతం లాంటిదన్నా ఇవ్వచ్చు. కానీ ఆ ఖాండవ ప్రస్థం ఏంటి, పోయి అరణ్యం ఇచ్చాడు, ఒక్కడ చూసుకోనాయన అని చెప్పన్నాడు. దీనికి ఎవరైనా పోనీ ఆక్షేపించారా? పెద్దవాళ్ళు ఉన్నారు కదా, భీష్మ ద్రోణ కృపాచార్యులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఆక్షేపించలేదే. అందరూ సమర్థించారే, బాగా చేసా ఉంటారేంటి పైగా. సరే, దానికి ఒక కారణం ఉంది, అది కింద చెప్తున్నారు. అది ఏమిటంటే పూర్వీకులు, ఈ భరత వంశంలో పూర్వీకులు కొంతమంది అక్కడ పరిపాలించడం జరిగింది, రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలించారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి పరిపాలించు అన్నాడే గాని అది కొంతవరకు అది సమంజసమా లేదా, ధర్మరాజుకి అక్కడి నుంచే అన్యాయం జరగడం ప్రారంభించింది. కానీ తండ్రి లేని కారణంతో వాళ్ళు కూడా ఆ విధంగా సర్దుకుపోతూ వచ్చారు పాపం. ఎందుకంటే ఒక్కటే నమ్ముకున్నారు పాండవులు, కృష్ణ పరమాత్ముడు, వాసుదేవుడు, శ్రీకృష్ణ శరణమమ్మ, అది వాళ్ళ మంత్రం, అంతకు మించి ఏం లేదు. ఆ భగవంతుడే చివరికి విజయాన్ని చేకూర్చిపెట్టాడు, మొత్తం పాండవులకి చక్కగా రాజ్యాన్ని కట్టబెట్టాడు. అది భగవత్ లీల. శ్రీ వాసుదేవ ఉవాచ, కృష్ణ పరమాత్ముడు కూడా ఈ విధంగా అంటున్నాడు. ఏమని? ధృతరాష్ట్ర, నువ్వు చేసిన పని చాలా మంచిదయ్యా అని చెప్పి కృష్ణ పరమాత్ముడే సమర్థిస్తున్నాడు. యుక్తమేవా, యుక్తమే, యుక్తం అంటే సరి అయినదే, తగినదే, ఇట్స్ ప్రాపర్. యుక్తమేతన్మహాభాగ కౌరవాణాం యశస్కరం శీఘ్రమద్యేవ రాజేంద్ర త్వయోక్తం కర్తుమర్హసి. ఏతన్మహాభాగ, ఓ మహాన్ భావ, యుక్తం ఏతన్మహాభాగ, ఇలా చేయటానికి నీవే తగినటువంటి వాడు. ఇట్లా పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఈ విధంగా గౌరవించడానికి నీవే తగినటువంటి వాడివి, చాలా చక్కగా చేసావు నాయన. కౌరవులకి యశస్కరమైనటువంటి కార్యం నువ్వు చేసావు. యశస్సు అంటే కీర్తి, యశస్కరమైనటువంటిది, కీర్తిని పేరు ప్రఖ్యాతిని గణించడానికి ఏ పని అయితే దోహదపడుతుందో అటువంటి పని నువ్వు ఈరోజు చేసావు. కౌరవులకు అందరికీ ఇది చాలా మంచిది. కాబట్టి నువ్వు అనుకుంటున్నట్టుగా శీఘ్రం అజ్జేవ, అజ్జేవ అంటే ఇప్పుడే, త్వరగా, హే రాజేంద్ర, త్వయోక్తం కర్తుమర్హసి, త్వయా ఉక్తం కర్తుమర్హసి, నువ్వు చెప్పినటువంటి ఆ అభిషేక కార్యక్రమాన్ని త్వరగా చేయటానికి నీవే తగిన వాడివి, ఆ పని చేసే అని చెప్పి, ఇత్యేవ ముక్తో వార్ష్ణేయ త్వరయామాస తత్తథా. వార్ష్ణేయ అనే పదానికి అర్థం శ్రీకృష్ణ పరమాత్ముడు, వృష్ణివంశీయుడైనటువంటి వాడు వార్ష్ణేయుడు. వృష్ణివంశంలో జన్మించినటువంటి ఆ శ్రీ వాసుదేవ ప్రభు త్వరయామాస, తొందర పెట్టడం చేశాడు, త్వరగా కానివ్వండి అని. ఏవముక్త, ఆ మాటకి శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పటికి అబ్బో ఇంకాస్త ఉత్సాహం వచ్చింది ధృతరాష్ట్రుడికి. తథోక్తం ధృతరాష్ట్రేణ కారయామాస కేశవ తస్మిన్ క్షణే మహారాజ కృష్ణద్వైపాయనస్తదా. అదే క్షణంలో వీళ్ళు ఈ విధంగా చర్చించుకుంటూ ఉండగా రావలసినటువంటి వ్యాస భగవానుడు అక్కడికి రావడం జరిగింది. కృష్ణద్వైపాయన తదా తస్మిన్ క్షణే, అదే క్షణంలో కృష్ణద్వైపాయనుల వారు, వ్యాస భగవానుల వారు ఆగత్య కురుభిః సర్వైః పూజితః ససుహృద్గణైః పూజితః. ఆ భగవానుడు, వ్యాస భగవానుడు ఏ సమయంలో ఎట్లా రావాలో అలా వచ్చేస్తారు.
ఆయన వచ్చి ఆగత్య రావటంతోనే కురుభి మొత్తం కురువంశీయులలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ చేత సర్వై అందరూ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళైనటువంటి కురువంశీయుల చేత సుహృద్గణై చక్కటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గణము అంటే సమూహం, పెద్దల యొక్క గణంలో అత్యంత సుహృద్గణములు అంటే ధర్మాత్ములైన వాళ్ళు, మహనీయులైనటువంటి వాళ్ళ చేత ఈ వ్యాస భగవానుడు పూజించబట్టం జరిగింది. వ్యాస భగవానుడు వాళ్ళందరి చేత పూజలు అందుకున్నాడు. మూర్ధాభిషిక్తైః సహితో బ్రాహ్మణైర్వేద పారగైః కారయామాస విధివత్ కేశవానుమతే తథా. చక్కగా ధర్మరాజు యొక్క శిరస్సున ఆ తెచ్చినటువంటి జాహ్నవీ జలాలు అంటే గంగా జలాలతో అభిషేకం గావించి సకల బ్రాహ్మణుల యొక్క వేద మంత్రాల మధ్యలో కారయామాస విధివత్ అన్నారు. విధివత్ అంటే శాస్త్రబద్ధంగా చక్కగా చేయవలసినటువంటి కార్యక్రమాన్ని, పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అటు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇటేమన్నా కృష్ణ ద్వైపాయనుడు వ్యాస భగవానుడు. కృపో ద్రోణశ్చ భీష్మశ్చ ధౌమ్యశ్చ వ్యాసకేశవౌ బాహ్లీక సోమదత్తశ్చ చాతుర్వేద్య పురస్కృతాః. అటు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, ధౌమ్యుల వారు, వ్యాసుడు, కేశవుడు, శ్రీకృష్ణ భగవానుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, చాతుర్వేద్య పురస్కృతాః చతుర్వేదాలని తెలిసినటువంటి పండితుల యొక్క మధ్యలో వాళ్ళందరినీ ఉంచుకుని చక్కగా శాస్త్రబద్ధంగా అభిషేకం తదా చక్రుహు భద్రపీఠే సుసంస్కృతం. భద్రపీఠంలో, దాన్ని భద్రపీఠము అంటారు, మహారాజులు కూర్చునేటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేక జలాలతో అభిషేకించారు. అభిషేకం తదా చక్రుహు భద్రపీఠే సుసంస్కృతం. చక్కగా సంస్కరించబడి మహారాజుగా ధర్మరాజుని, ధర్ముణ్ణి, యమధర్మరాజు వంశతో పుట్టినటువంటి పరమధర్మాత్ముణ్ణి, ఎంతో చక్కటి అజాత శత్రువైనటువంటి యుధిష్ఠిరుణ్ణి అభిషేకించడం జరిగింది. అటువంటి యుధిష్ఠిరుని యొక్క అభిషేకాన్ని మనసులో స్మరించుకున్నా కూడా సర్వపాపాలు పోతాయి. ధర్మరాజు పేరు స్మరిస్తేనే చాలు. అట్లాంటిది ఆయన పట్టాభిషేక కార్యక్రమం ఇది. శ్రీరామ పట్టాభిషేకం ఎలా ఉంటుందో అలాగే యుధిష్ఠిరుని యొక్క పట్టాభిషేకం ఇక్కడ జరిగినటువంటిది మహాభారతంలో. ఆ తర్వాత వ్యాసుల వారు అభిషేకించబడినటువంటి ధర్మరాజుకి చెప్పవలసిన నీతులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అంశాలు మనం రేపటి పాఠంలో, ప్రవచనంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరబల భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.